నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. మనం దేవుని ఆజ్ఞల్ని మనసులో భద్రపరుచుకున్నప్పుడు ప్రతిఫలంగా ఆయన మనలను వర్ధిల్లజేస్తాడు. వర్ధిల్లడం అంటే సమర్థత కలిగి ఉండడం. యథార్థవంతులు అనగా దేవుని ఉపదేశానుసారంగా నడుచుకునుట. యుక్త మార్గం అనే మాట యథార్థతను, విశ్వసనీయతను సూచిస్తుంది. ఈ మార్గాన్ని తప్పక నడుచుకున్న వారికి దేవుడు కేడముగా ఉంటాడు. 18వ సంకీర్తన 2వ చరణం. మొదటి 2 చరణాలలో దావీదు దేవుని దృష్టికి ఇష్టమైన మార్గంలో నడిచినందున తన కష్ట సమయంలో తనకు దేవునితో లభించిన బలము, భద్రత, క్షేమము గురించి అద్భుతంగా వివరించాడు. తనకు వచ్చిన అపాయాలు, విషమ పరీక్షలు, అభయాలు ఎలాంటివైనప్పటికీ తనకు మాత్రం దేవుడు కేడముగా అంటే సంపూర్ణ భద్రత ఉన్నట్టు తెలుసుకున్నాడు. దావీదు జీవిత కాలమంతట్లోనూ అతను అదే అనుభవాన్ని కలిగి ఉన్నాడు, కాపాడుకున్నాడు. దానికి గల కారణం దేవుని దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి నడుచుకున్నాడు. ఇలాంటి అనుభవం ప్రతి విశ్వాసి పొందుకోగలరు. దావీదు వలె భక్తి జీవితాన్ని కొనసాగిస్తే మనం కూడా ఆ అనుభవాన్ని పొందుకోగలం. 144వ సంకీర్తన 1-3 చరణాలలో దావీదు ఈ వచనాలలో నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక అని స్తుతిస్తూ ఉన్నాడు. అతని ఉద్దేశంలో దేవుడు కదిలింపబడలేని రాయి, కోట, డాలు అని తన సొంత అనుభవాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయనను ఆశ్రయించు వారిని విడిపించేవాడు. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో తాను నడవవలసిన మార్గాన్ని దేవునికి అప్పగించి దేవుడు ఏర్పరిచిన మార్గంలో నడుచుటకు ఇష్టపడి ఆయన చేయి పట్టుకుంటే ఆయన మనకు కేడముగా ఉంటాడు. ఆమేన్.